క్షేమమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. మన మాటలు దైవికమైన మాటలుగా ఉండాలి. ఒక గుంపుగా మనము కూడుకున్నప్పుడు ఆత్మ అభిషేకముతో కూడిన మాటలు పోగొట్టుకునే అవకాశము, అపాయం కూడా ఉంది. వినువారికి క్షేమాభివృద్ధి కలిగించని చురుకైన మాటలు, అమితమైన మాటలు పలికే శోధన ఇక్కడ ఉంది. మనలో అనేకులు ఇటువంటి మాటల విషయంలో దోషులై ఉంటారని నేను భయపడుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ ఎక్కువగా దుఃఖపడుతుంది. క్షేమాభివృద్ధి కాని మాటలు నీవు దేవునితో నడిచినప్పుడు ఆత్మీయ భారాలు, ఆత్మీయ గురి, దేవుని నుండి వచ్చే ఆలోచనలు నీవు కలిగి ఉంటావు. ఆ విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తావు కూడా. అనేక మంది ఇది చాలా పెద్దదైన విషయం అని ఆలోచిస్తే అది ఒక అల్పమైన విషయంగా నీవు పూర్తి చేస్తావు. అల్పమైన విషయాలు నీకు ముఖ్యమైనవి అయితే వాటిని గురించి నీవు ఎక్కువైన ఉద్రేకాన్ని పొందితే దాని అర్థమేమిటి? నీవు ప్రభువును విడిచిపెట్టిపోతూ ఉన్నావు. దేవునికి సమీపంగా వచ్చిన ఒక వ్యక్తి దేవుని చేత నేర్పించబడతాడు. మా బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మా తండ్రి గారు, తల్లిగారు ఎప్పుడు కూడా కూర్చొని విననిచ్చేవారు కాదు. గర్భస్రావము, విడాకులు, హింస ఇలాంటి విషయాలు పిల్లలు ఎందుకు వినాలి? తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలలో శ్రద్ధగా లేరు. పిల్లలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి తెలియదు. పిల్లలున్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా వారికి తెలియదు. అనేక మంది పిల్లలు ఈ దినాల్లో బాల్యాన్ని కలిగి లేరు. ఎందుకంటే పెద్దల సమస్యలు వారి మనస్సుల్లో చొచ్చుకుపోయి ఉన్నాయి. 8-9 సంవత్సరాలలో అపవిత్రత గూర్చి వారికి చాలా తెలుసు. ఎంత విచారం! మన పిల్లల భద్రత విషయమై మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రార్థనా కూటం నడుస్తూ ఉండగా నీవెక్కడో కూర్చుని మాట్లాడుతూ ఉంటావు. అది నీ బిడ్డ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రార్థనా కూటము ప్రాముఖ్యమైనది కాదు అని దానితో ప్రారంభమవుతుంది. అందువల్ల ఆ బిడ్డ దేవుడంటే ఎలాంటి గౌరవం లేకుండా పెరుగుతుంది. దీనంతటికీ కారణము పెద్దలైన వారి యొక్క మార్గాలు, తల్లిదండ్రుల మార్గాలే కారణం. మనం మన నాలుకకు కళ్ళెం కోసం ప్రభువును అడుగుదాం. ప్రభువా, ఒక్క అనవసరమైన మాట కూడా నన్ను పలుకనివ్వద్దు అని ప్రార్థన చేసుకుందాం. పైనుండి నిజమైన ఆశీర్వాదము మనం పొందులాగు మన ప్రభువు మనను తీర్చిదిద్దునుగాక. ఆమెన్.